హన్మకొండ జిల్లా నడుకూడ మండలం రైతు వేదికలో ప్రత్యేక మహాసభలు ముఖ్య అతిథిగా పరకాల వ్యవసాయ అధికారి ఏబో శ్రీనివాస్, మాదారం సొసైటీ చైర్మన్ నల్లని లింగమూర్తి రైతు అభిప్రాయ సేకరణ 100 మంది ఇచ్చారు. రైతు బంధు పథకం 10 ఎకరాల భూమి ఉన్న రైతులకు సన్నకార రైతులు మాట్లాడుతూ రైతుకు సంబంధించిన పథకాలు రైతులకు అందేలా చూడాలని కాంగ్రెస్ గవర్నమెంట్ లో కోరుకున్నారు. ఒకప్పుడు మోడల్ ఇస్తే మోడల్ కిరాణా పైలో పెట్టుకుని కొట్టుకుంటున్నా ఆ రకంగా బతికారు రైతులు. చాలా వరకు ఇబ్బంది పడ్డాను. 2 లక్షల వరకు మాఫీ చేసుకుని 10 లక్షల వరకు ఇవ్వచ్చు. రైతు బంధు కానీ ఇంకా గారికి ఈ సందేశం ముందుగా మీ పత్రికలు చెప్పండి. కొంచెం రైతు ఇంకా ప్రోత్సాహాలు సబ్సిడీ కానీ వ్యవసాయ పనులు ఈ ఉచితాన్ని మాత్రం కనిపెట్టి రైతులను ప్రోత్సహించాలని అభిప్రాయం. దయచేసి నేను పార్టీ విషయంగా మాట్లాడుతున్న అన్యాయం భావిస్తున్నాను, క్షమించండి. ఈ విషయం పైన కొంచెం క్లారిటీగా ఉచితం అనేది దేవతల యుగం దేవతల యుగం నాడే ఉచితం చేయలేదు. ఒక సురేంద్ర రెడ్డి సెక్రటరీ నుంచి మా తపస్సు చేసిండు. తపస్సు చేస్తే ఆ తపస్సు మెచ్చుకొని ఏం కావాలని మీకు అడిగినట్ట సెక్రటరీ ప్రత్యక్షంగా, అయ్యా నేను కూర్చుంటాను కావాలి అని నేను కోటి వరకు సెక్రటరీని లోగా 18 కాకుండా 10 నుంచి 9 8 నుంచి 7 లేకుండా దానికి కటాపరేట్ లేకుండా మొత్తం ఎంత నాకు తెలిసిన వరకు ఏంటంటే ప్రతి రైతు ఏ రైతు కానీ లక్షల రూపాయలు అర్థమైంది. కానీ 2 లక్షల ఈ భాగం మీద ఇంట్రెస్ట్ కూడా రైతే గవర్నమెంట్ భరించి ఎంత రుణాలు మొత్తం చెల్లించాలని నాకు ఏంటంటే రైతులకు ఇంతవరకు ఏం న్యాయం సాగు చేసే ముందు ఇవ్వాలని నా కోరిక. అది కూడా 10 ఎకరాల లోపు వీళ్ళకు ఇవ్వాలి. ఎంత 5 గుంటల నుంచి 10 ఎకరాల పైన ఏదైతే సబ్సిడీ ఉందో ఎరువులు కానీ పురుగుల మందులు కానీ డ్రిప్పులు కానీ ఇరిగేషన్ కానీ ఏది ఆంధ్ర ఇంటింటికి సహకారం ఎట్లా ఉంటారో ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ కూడా ఒక గ్రామ అధికారిని ఏదో నిర్ణయించి నీకు ఏం కావాలి, నీకు పైప్ లైన్ ఉందా, ఉందా, వ్యవసాయ రుణాలు అనుకున్నాయా, సగం అనుకున్నాయా లేదా, ఈ పింఛన్లు అనుకున్నాయా లేదా మరి ప్రతి రైతులు సేకరించవలసిన బాధ్యత గవర్నమెంట్ పై ఉంది. దానికి కూడా